హాయ్ అండి. అందరికీ నమస్తే. రోజు ఇట్లా గాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా వీడియో. రోజు నా డైలీ నేను చేసుకునే పనులు చేస్తూనే వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తాను గదా! ఈరోజు అలా గాకుండా కొంచెం కొత్తగా చేశాననమాట. ఎప్పటికప్పుడు కొత్తగా నాకు కుదిరినంత వరకి మంచిగా వీడియో తీసి మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత. నా కష్టాన్ని గుర్తించి వీడియో బాగా వచ్చేటట్టు చేయడం భగవంతుడి బాధ్యత. మీరు చూసి ఎళ్ళిపోకుండా లైక్ చేసి, నన్ను సపోర్ట్ చేసి మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళేటట్టుగా ముందుకి ఛానల్‌ని గ్రోత్ తీసుకురావడం మీ బాధ్యత. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను ఎంత కష్టపడి చేసినా గూడా మీరు చూస్తేనే గదా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ ఎళ్ళేది. అందుకోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం ఏ పని చేసినా దేవుడితో మొదలు పెడతాం కాబట్టి ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికెళ్ళి అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాననమాట. ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి. రోజు ఇట్లాగే పొద్దున్నే లేచి చీకటితో పనులన్నీ చేసుకొని ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇంకా రోజు ఇంట్లో పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఈరోజు కూడా పూజ చేసుకున్నాము. ఇంకా మనం ఏం మొదలుపెట్టినా దేవుడితో మొదలు పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే దేవుడిని చూపిస్తున్నాను. చూడండి, ఇంక ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట. సింపుల్గా హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా చేసేసుకుంటున్నాము. ఇంకా బయట అయితే ఈరోజు మబ్బు పట్టేసి వర్షం పడేలా ఉంది. ఇందాక ఒకసారి కొంచెం చిన్నగా జల్లు పడిందనమాట. ఇప్పుడు కూడా ఇంకా మొబ్బట్టినట్టుగా అట్లా ఉంది. ఇంకా పక్షుల సౌండ్తో మాకైతే చాలా బాగుంటుంది అనమాట. ఏ టైంలో అయినా కూడా పక్షుల సౌండ్ ఇంకా అట్లా వస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంటి చుట్టూతో కూడా పచ్చగా ఎటు చూసినా చాలా బాగుంటుంది. ఇంకా మీకు చూసి చూసి విసుగొచ్చేసినా సరే నేనైతే ప్రతిరోజు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. మధ్యలో బైక్లో వెళ్తూ ఉన్నాయి, అందుకోసం ఆపుతున్నాను. ఇంకా చూడండి, ఇంకా నాట్లు పడ్డాయి అనమాట. చూడటానికి ఎటు చూసినా కూడా పచ్చగా వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా నేచర్లో ఎంజాయ్ చేయడం. అయినా ఇట్లా చుట్టూతో పచ్చని పొలాలు ఉన్నాయి అనుకోండి, ఎవరికైనా సరే మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ మనకి మైండ్ ప్రశాంతంగా ఉందనుకోండి, ఎలాంటి కష్టమైన పనులైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అయినా నేను చెప్తున్నాను కానీ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయటం. చూడండి ఎంత బాగుందో. ఇంకా మధ్యలో అట్లా పక్షుల సౌండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు అయితే వాతావరణం అంతా చల్లగానే ఉందిలేండి. ఇంకా పొద్దున్నే బట్టలు కూడా ఉతికేసుకున్నాను అనమాట. ఇవ్వండి, ఇంకెందాక వర్షం వచ్చిందని చెప్పాను కదా, ఇంకా ఈ లోపల ఆరేసాను అనమాట. ఇంక ఈ మధ్య అసలు ఎక్కువగా నేను ఇటు రేకుల కిందే ఆరేస్తున్నాను. మాకు ఎక్కువగా గాలి తోలిద్ది కాబట్టి ఇంకా బయట ఆరేసినా ఈ రేకుల కింద ఆరేసినా ఇంకెక్కడ ఆరేసినా కూడా ఆరిపోతూనే ఉంటాయి. ఇంకా రుద్రాతో చూడండి హనీ ఎలా ఆడుతుందో. ఇంకా వీడికి ఎంతసేపు మనుషులు కావాలన్నమాట. ఇంకా మనుషులు ఉంటే ఎంతసేపు అయినా ఇంక అట్లా ఆడుతూ ఉంటాడు. ఎక్కడ మనుషులు కూర్చుంటే అక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఇంకా నాకు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు. ఇంకా వంట కూడా పూర్తయిపోయింది. ఇదిగోండి, ఈరోజు కూర వచ్చేసి వంకాయ పెరిగేసి వండాను. మీలో ఎంతమందికి వంకాయ పెరుగు కూర ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఈరోజు సింపుల్గా వంకాయ పెరుగు కూర చేసి రైస్ వండాను. ఇంకా మా వారు రాలేదు, వచ్చాక భోజనం చేసేస్తాను అనమాట అందరం. ఇవ్వండి, ఇంకా గిన్నెలన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంక ఇల్లు అది కూడా శుభ్రంగా పొద్దున్నే ఊడ్చి తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అసలు పని ఉంది ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, ఇంకా అసలు పనిలోకి అయితే వెళ్ళిపోదాం. వరలక్ష్మి వ్రతంకి ఇవ్వాల్సిన శారీస్ ఉన్నాయన్నమాట, జిగ్జాగ్ చేయాల్సినవి. అయితే ఇంకా నేను మీతో మాట్లాడుతుండగానే ఇంకా మా వారు వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి భోజనం చేసిన తర్వాత ఇంకా ఈ శారీస్ జిగ్జాగ్ చేస్తానే లైవ్ పెట్టాను కొంతసేపు. ఇంకా తర్వాత ఈ మిషన్ అయితే చాలా రోజుల నుంచి వాడట్లేదని చెప్పాను కదా, అస్సలు కుట్టు సరిగ్గా పడట్లేదనమాట. ఇంకా లైవ్ ఆపేసిన తర్వాత అంటే లైవ్ చేస్తుండగానే అమ్మ వచ్చింది. ఇంకా అమ్మతో మాట్లాడుతానే ఇంక ఈ మిషన్ అంతా బాగు చేశాను. అంటే మొత్తం తీసి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట. ఇంకా అమ్మతో కొంతసేపు మాట్లాడిన తర్వాత అమ్మ అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కుడతానే మాట్లాడొచ్చు, కాకపోతే ఇంకా ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది కదా, ఇంక వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా కొంతసేపు అయితే పక్కన పెట్టేశాను అనమాట ఈ మిషన్ వర్క్. అయితే ఇంకా అమ్మ వెళ్ళిన తర్వాత
మళ్ళీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకొని ఇంకా కుట్టాల్సినవి అయితే కుడుతున్నాను. ఇంకా శారీస్ ఫాల్స్ వేయటం అయిపోయిన తర్వాత ఇంకా మనకి పాప్లైన్ క్లాత్తో లంగాలు ఉన్నాయన్నమాట కుట్టాల్సినవి. మాకేంటంటే ఇంక ఈ టైంలో నాట్లు అయ్యి మొదలవుతాయి కదా, ఇంకా పొలం పనులకి వెళ్ళేవాళ్ళు అంటే ఎక్కువగా రెడీమేడ్ లంగాలు కాకుండా క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారనమాట. ఇంకా ఫాల్స్ వేయటం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి ఫాల్స్ వేయాల్సినవి. అయితే వాటికి ఫాల్స్ నా దగ్గర ఉన్న ఫాల్స్ కలవలేదు. ఇంకా అవి ముక్కలు కొంచెం కట్ చేసి మా వారికి అయితే ఇచ్చి పంపించానమాట. ఇంకా మా వారు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ శారీస్కి కూడా ఫాల్స్ వేయాలి. ఇంక ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి ఇంకా లంగాలు ఉన్నాయి అన్నాను కదా కుట్టాల్సినవి. ఇంకా అవైతే ప్రస్తుతానికి 3 లంగాలు కట్ చేశాను అనమాట ఆల్రెడీ. ఇంకా అవైతే కుట్టడానికి స్టార్ట్ చేశాను. ఇంకా ఈ లంగా కుట్టడం మాత్రం ఫుల్గా చూయించుతాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక సిస్టర్ అడుగుతున్నారు అనమాట, లోపల లంగాలు కుట్టేటప్పుడు చూయించక్క అని చాలా రోజుల నుంచి అడుగుతుంది. తను అడుగుతుంది కానీ నాకే కుదరట్లేదనమాట. ఏంటంటే అంటే తను అడిగి చాలా రోజుల నుంచి అడుగుతుంది కానీ కట్ చేసి కుట్టే టైంకి నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు. ఇంక ఈరోజు అయితే వీడియో తీశాను అనమాట. అయితే కట్ చేయడం అయితే నేనేం చూపించలేదు. తనకి కటింగ్ వచ్చంట, కుట్టడమే కొంచెం అంటే తిత్తులు రావటం అట్లా అవుతుంది అని అంది. ఇంకా అందుకోసం కొంచెం తనకి ఐడియా కోసం అని చెప్పేసి ఇంకా కుట్టడం అయితే చూయించాను అనమాట. మనకి లోపల లంగాలు అంటారు, పెట్టికోట్లు అంటారు, అన్నీ ఇవే కదా. అయితే కుట్టడం చాలా ఈజీ అండి. అంటే మనకి మిషన్ నేర్చుకుంటా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఆ టెన్షన్లో ఏంటంటే ఎంత ఈజీగా ఉండేదైనా సరే కష్టంగా అనిపించింది. ఒక్కసారి మనం శ్రద్ధగా ఒకసారి చూసాము అంటే అంటే మనకున్న టెన్షన్ పక్కన పెట్టేసి ఫస్ట్ మనకి రాదు అన్న ఫీలింగ్ పక్కన పెట్టేసేయాలి. ఏదైనా ఈజీగా వచ్చేసిద్ది అన్న కాన్ఫిడెన్స్తో మనం ఏదైనా ట్రై చేస్తే అది ఎంత కష్టమైనదైనా సరే ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందులోనూ ఈ పెట్టికోట్స్ అయితే ఇంకా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మనకి కట్ చేసుకున్న తర్వాత అంటే నేను కుట్టేది సన్నకుచ్చి లంగా అనమాట. దీనికి ఏం పెద్ద కటింగ్ కూడా అంత కష్టమేమి ఉండదు. మనకి పొడవు నడుం లూజు ఈ 2 ఉంటే సరిపోద్ది అనమాట. ఈ 2 కొలతలు చూసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక సైడ్ అయితే సన్నగా ఇట్లా కుర్చీ పెట్టేసుకోవాలి. మనకి నడుం చుట్టుకొలత మొత్తం ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం భాగం కొలతేసుకొని అక్కడ వరకు ఒక చిన్న టక్ పెట్టేసుకొని ఇంకా మనకి టేప్తో కొలతేసుకుంటా ఆ టక్ మనం ఎక్కడ వరకు అయితే పెడతామో అక్కడికి చూసుకొని మనం సన్న కుర్చీ పెట్టుకున్నాం అనుకోండి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టేప్తో చూసుకోవాల్సి వచ్చిద్ది. నాకు కొంచెం అలవాటే కాబట్టి ఇంకా నేను సుమారును కుట్టేస్తాను అనమాట. కరెక్ట్గా వచ్చేసిద్ది. మనం కుడతా ఉంటే ఇంకా అలవాటు అయిపోయిద్దిలేండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంచెం టేప్తో చూసుకుంటూ సన్న కుర్చీ పెట్టేసుకొని కుట్టేసుకోవడమేనమాట. ఇట్లా సన్నగా కుర్చీ పెట్టి కుట్టుకున్న తర్వాత మనకి నడుం పట్టీ ఉంటుంది కదా, ఆ నడుం పట్టీ కూడా జాయింట్ చేసుకోవడమే. జాయింట్ చేసుకొని సైడ్ కుట్లేసుకొని ఇంకా కింద మనకి పొడవు ఎంతైతే కావాలో అంత అట్టు పెట్టుకొని ఇంకా మిగతాది కింద నడుం పట్టీ కింద మనకి పట్టీ వేసుకోవటమేనమాట. ఫస్ట్ నడుం పట్టీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా నడుం దగ్గర నుంచి మనం కొలత పెట్టుకొని పొడవు చూసుకుంటే మనకి ఆదిలంగా ఎంతైతే ఉందో అంత పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్నది పట్టీ పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఫస్ట్ కింద పట్టీ వేసుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత నడుం పట్టీ వేసాము అంటే అది పొడవు అవ్వచ్చు, పొడవు తగ్గొచ్చు. అట్లా కాకుండా ఫస్ట్ అయితే ఇట్లా నడుం పట్టీ వేసుకుని పైనుంచి అంటే నడుం దగ్గర నుంచి కిందకి కొలత పెట్టుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. లంగా తేడా లేకుండా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం టేప్తో కొలతలు పెట్టుకొని నీట్గా ఉందా లేదా, ఇక్కడ నడుం పట్టీ వేసేటప్పుడు కూడా మనకి పట్టి కరెక్ట్గా ఉందా లేదా అని చూసి మధ్య మధ్యలో ఏదన్నా కొంచెం క్రాస్గా అనిపించింది అనుకోండి, అక్కడక్కడ కొంచెం చిన్న టక్స్ లాగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. అంటే క్లాత్ని కొంచెం మడిచామనుకోండి, ఇంకా క్రాస్ అనేది లేకుండా ఎక్కువ శాతం రాదు. పొరపాటున అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక కొంచెం బిర్రుగా లాగుతారనమాట. అలాంటప్పుడు కొంచెం క్లాత్ సాగిందనుకోండి ఆ క్రాస్ వస్తుంది. అట్లా లాగకుండా నీట్గా కొంచెం కొంచెం మలుపుకుంటా నిదానంగా కుట్టుకున్నాం అనుకోండి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే రోజు కుట్టే వాళ్ళకి అలవాటే కాబట్టి ఇబ్బంది ఉండదన్నమాట. అయితే ఇంకా ఫస్ట్ ఈ నడుం కుట్టుకున్న తర్వాత కొలత మనం కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని అప్పుడు కింద పట్టీ వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత నాడా కుట్టుకొని నాడా దొడుక్కొని సైడ్ కుట్టేసేసుకోవటమేనమాట. చాలా ఈజీ అండి. లంగా కుట్టడం అనేది చాలా ఈజీ అనమాట. మనకి డ్రెస్సులు బ్లౌజులు వీటితో పోల్చుకుంటే ఈ పెట్టికోట్స్ కుట్టడం చాలా ఈజీ. నాకు డైలీ లంగాలు అని మాట్లాడటం అలవాటు అయిపోయి ఇంకా అలాగే వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని ఎవరు తప్పుగా అనుకోకండి. మాకేంటంటే పల్లెటూరుల్లో ఎక్కువగా లోపల లంగాలు, పాప్లైన్ లంగాలు,
పెద్ద పన్నా లంగాలు, కేస్మెట్ లంగాలు ఇట్లా అనటం అలవాటు అనమాట. ఇంకా అందుకోసం నాకు అదే వచ్చేస్తుంది గబాలన. అయితే ఇంకా చాలా చెప్పాను కదా, చాలా రోజుల నుంచి ఓ సిస్టర్ అడుగుతుందనమాట. ఇంకా నేను తనకి ఆల్రెడీ చెప్పాను చాలా ఈజీ కుట్టడము అని. అయినా కూడా ఒక్కసారి నువ్వు కుట్టే విధానం చూపించక్క అని చాలా రోజుల నుంచి అడుగుతుంది. పాపం చాలా రోజులు, కొన్ని నెలల నుంచి అడుగుతుందనమాట. నాకే కుదరలేదులేండి చూపించడానికి. ఏంటంటే వీడియో తీద్దాము అనుకునే టైంకి నా దగ్గర కుట్టడానికి క్లాతులు లేకపోవటం, క్లాతులు ఉండి నేను కుట్టే టైంకి నాకు వీడియో తీయటానికి కుదరకపోవటం, ఇంకా అట్లా జరుగుతూ ఉందన్నమాట. నేను ఎక్కువగా లంగాలు కుడతానే ఉంటాను. ఏంటంటే మాకు పల్లెటూరు కాబట్టి ఎక్కువగా కుట్టించుకుంటారనమాట. రెడీమేడ్వి తక్కువ, క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు. ఎందుకంటే ఈ నాట్లకి వెళ్ళేటప్పుడు, కోతలకి వెళ్ళేటప్పుడు కొంచెం పెద్ద పెద్దవి అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ అనుకోండి 2 మీటర్ల కన్నా ఉండదనమాట. ఈ పొలం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే 3 మీటర్లు, 2.5 మీటర్లు అట్లా తీసుకొని కుట్టించుకుంటారు. కొంచెం అంటే ఇమ్ముగా ఉంటుంది కదా, అందుకోసం ఇంకా ఎక్కువగా కుడతానే ఉంటాను. కాకపోతే నాకే కుదరలేదు ఇన్ని రోజుల నుంచి చూపించడానికి. ఇంకా ముఖ్యమైన పని అని చెప్పాను కదా, ఇంక ఈ శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్క టైలర్కి హడావిడిగానే ఉంటుంది. కాకపోతే నేను ఈ మధ్య కొన్ని నెలల నుంచి నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఈ సంవత్సరం అంత హడావిడి ఏం లేదులేండి. ఎవరో ఒకళ్ళిద్దరి దగ్గర తీసుకున్నవి ఉన్నాయి అన్నమాట. ఇంకా అవైతే కుడుతున్నాను ప్రస్తుతానికి. కొంచెం నాకు వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఎవరన్నా ఇచ్చినా కూడా తీసుకోలేదన్నమాట మధ్యలో కొన్ని రోజులు. ఇంకా అందుకోసం ఇన్ని రోజుల నుంచి నేను మిషన్ కూడా పెట్టలేదు. ఆఖరికి నావి కుట్టుకోవాలన్నా కూడా నాకు మిషన్ పెట్టబుద్ధి కాలేదనమాట. ఇంకా మిషన్లు కూడా చాలా ఇసిగిచ్చేసినాయి నిన్నంతా. నిన్న ఆయిల్ వేసి తుడిసి పెట్టాను, మొన్న ఒక రోజు ఆయిల్ వేసాను. ఇంకా ఈరోజైతే మొత్తం ఒకసారి తీసి క్లీన్ చేసి పెడితే కానీ లైన్లోకి రాలేదు. కుట్టు పడుతుంది, కాకపోతే ఏంటంటే విపరీతంగా సౌండ్ రావటం, ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. టకా సౌండ్ వస్తుంటే. ఇంకా అంటే ఆయిల్ వేయకుండా అట్లా వదిలేయటం వల్ల అలా సౌండ్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే బాగానే ఉంది. అయితే మనం ఏ విద్య నేర్చుకున్నా మనతో ఆగిపోకుండా నలుగురికి నేర్పించాలి అంటారు కదా. ఇంకా ఇప్పటి నుంచి టైలరింగ్కి సంబంధించి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేదా ఆల్రెడీ నేర్చుకొని ఉన్నా సరే ఇంకేదైనా డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తాను. లేదు మీకు చెప్తే అర్థం కాదు అంటే కనుక స్టిచ్ చేసైనా చూపించుతాను. ఇంకా ఏదైనా సరే మనతో ఆగిపోకూడదు, మన తర్వాత నలుగురు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, కుట్టి కూడా చూపిస్తాను అనమాట. అయితే ఇంకా ఒక సిస్టర్ అడిగిందని చెప్పాను కదా, ఇంకా తన కోసం అయితే లంగా పూర్తిగా కుట్టి వివరంగా చూపించాను. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీతో మాట్లాడుతానే ఇంకా లంగా కుట్టడం కూడా అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో బొందు తొడిగేసి ఒక స్టిచ్ ఇలా వేసి అంటే రఫ్ లాగామనుకోండి ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇదైతే కుట్టడం అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని కబుర్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.